మనం 3 విషయాలను కనుక జ్ఞాపకం చేసుకుంటే, మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడం వేరు, మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పడం వేరు, మన గురించి పరిశుద్ధుడైన దేవుడు సాక్ష్యం చెప్పడం వేరు. మన గురించి మనం ఎలా సాక్ష్యం చెప్పుకుంటాము? మనలో ఉన్న వీక్నెస్ పాయింట్లు, మనలో ఉన్న తప్పులు మనం దాచుకొని ఇతరులకు మనము గొప్పగా చెప్పుకుంటాం. అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటి? మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పడం. వీళ్ళు ఎలా చెప్తారు? మనలో ఉన్న తప్పులు కప్పిపుచ్చి ఎలా చెప్తారు? మనతో అవసరం ఉన్నంత వరకు మన గురించి గొప్పగా చెప్తారు. కానీ దేవుడు మన గురించి ఎంత మంచి సాక్ష్యాన్ని చెప్తాడు తెలుసా? నువ్వు ఏమైనా అనుకో, నువ్వు బాధపడు, నువ్వు సంతోషపడు, నువ్వు ఏమైనా చెయ్యి, కానీ మన గురించి దేవుడు ఎప్పుడూ సత్యమే చెప్తాడు. మనము నీతిమంతులుగా ఉన్నామా? నువ్వు నీతిమంతులుగా ఉన్నావని చెప్తాడు. నువ్వు అపవిత్రత కలిగి ఉన్నావా? నీ యందు అపవిత్రత నాకు కనిపిస్తుందని చెప్తాడు. నోవాహు ఏంటి? దేవుని యందు కృప పొందిన వాడాయను, దేవుని యందు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నోవాహు, నీ కుటుంబం నాకు నీతిమంతుని కుటుంబంగా కనిపిస్తుంది.